వార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సోదరా లేలెం సోదరి, సోదరా లేలెం సోదరి, సుఖం సౌఖ్యం కోరి నీవు సువార్త భారము మరచినావు. సుఖం సౌఖ్యం కోరి నీవు సువార్త భారము మరచినావు. నీవే కదా ఆ యేసుకు సాక్షివని తెలుసుకో. నీవే కదా ఆ యేసుకు సాక్షివని తెలుసుకో. లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. నీలో ఆత్మను ఆరనీయకు, ఎదలు పాపము చేరనీయకు. నీలో ఆత్మను ఆరనీయకు, ఎదలు పాపము చేరనీయకు. నేను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. నేను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి, లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి. హల్లెలూయా. ఈ పాట అర్థం అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ పాట అర్థం ఏంటంటే, సుఖము సౌఖ్యం కోరి నువ్వు సువార్త భారం మర్చిపోయావు. అది కాబట్టి మనం కూడా ఏంటంటే మన కంఫర్ట్ చూసుకుని మనం దేవుని సువార్త ప్రకటించలేకపోతున్నాం. మేము ఈ పాట మనకి హెచ్చరికగా ఉండాలని గుర్తు చేద్దామని. ఈ పాట అర్థం అందరికీ తెలుసు, బట్ మరొకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే పాడుతున్నా ఈ పాట. నిజంగానే మన సుఖాలు సౌఖ్యాలు చూసుకుంటున్నాం తప్ప యేసయ్యని ప్రకటించలేకపోతున్నాం, యేసయ్యని ప్రచురించలేకపోతున్నాం, మన జీవితం ద్వారా చూపించలేకపోతున్నాం. మనలో ఉన్న ఆత్మను ఆరనివ్వద్దు, మన ఎదలో పాపం చేరనివ్వద్దు. ఎందుకంటే మనమే యేసయ్యకి సాక్షులం. మనల్ని నమ్మిన యేసయ్యని మనం మోసం చేయడం కరెక్ట్ కాదు. అది ఈ పాట అర్థం. ఈ పాట అందరూ నేర్చుకోండి, బాగుంటుంది. చాలా పాత పాట అయినప్పటికీ కూడా మంచి మెసేజ్తో కూడిన సాంగ్. ఓకేనా. మనం బైబిల్లో మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, మీరు ఆత్మీయ గీతాలతో, సంగీతాలతో, వాయిద్యాలతో, పాటలతో ఇతరులను హెచ్చరించండి అని ఉంటుంది. సో ఈ పాట మనందరికీ హెచ్చరికగా ఉండాలి. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. నేను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. నిజంగానే
యేసయ్య సిలువలో 7 మాటలు పలికాడని చెప్పి ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ధ్యానిస్తాం కదా. కానీ యేసయ్య చివరిగా మనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సో నిజంగా ఒక రక్షించబడిన వ్యక్తిగా మనం ఇతరులకి యేసయ్యని పరిచయం చేయలేకపోతే దాని అర్థం ఏంటంటే మనం యేసయ్యని నమ్ముకోనంటే లెక్క. అంతే కదండి. ఎక్కడైనా ఏదైనా మంచి ఆఫర్ వస్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇదిగో అక్కడ కొనుక్కో, ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్తారు. మరి యేసయ్యని నమ్ముకోకపోతే ఎంత నష్టమో అందరికీ తెలిసి కూడా మనం అది ఇతరులకు పరిచయం చేయకపోతే ఎలా? సో మనల్ని ఏదో అంటారేమో, మనల్ని ఏదో అనుకుంటారేమో, లేకపోతే ఏదో మనం చేయకూడని పని ఏదో చేస్తున్నాము. సో కొంతమంది సిగ్గుపడే వరంగా ఉన్నామేమో, బహుశా దేవుడు మనల్ని చూసి సిగ్గుపడతాడేమో. సో మనం ఇతరులకి యేసయ్య సాక్షులుగా, యేసయ్య బిడ్డలుగా ఉండాలి. ఓకే, ఆయన రాకడ కోసం సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. దేవుడి చిన్న మాటలు దీవించింది కాదు. థ్యాంక్ యూ.